నేను నైట్ కనబడలేదు కానీ వాటర్ కూడా చాలా బ్లూయిష్గా ఉన్నాయి. బ్యాక్ వాటర్స్లో కయాకింగ్ కూడా చాలా ఫేమస్. ఏం చేయలేవే, పొద్దునే చూసారా అలిపి, చాలా బాగుంది. యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు ఎట్ ఆల్. ఇవాళ సన్సెట్ చూడడానికి అవకాశం లేదు. ఇవన్నీ ఇక్కడ లోకల్స్ యూజ్ చేసే పడవలే. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. హే గైస్, గుడ్ మార్నింగ్, హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. చాలా బాగుంది. బ్రెయిన్కి యాక్చువల్గా చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే మనం ఆ హిల్స్ మౌంటైన్స్ని వదిలేసి బీచ్కి వచ్చేసాం. కొంచెం ప్లెయిన్ ల్యాండ్స్కి వచ్చేప్పటికి బ్రెయిన్కి చాలా రిలాక్స్గా ఉంది. ఏంటో ఐఎమ్ నాట్ ఏ మౌంటైన్ పర్సన్, ఐఎమ్ ఏ బీచ్ పర్సన్. సో లాస్ట్ వీడియోలో మీరు మనం మున్నార్ నుంచి అలిపికి చేసిన బస్ జర్నీ గురించి చూశారు. వెల్కమ్ టు అలిపి. అలిపి అంటే యూజువల్గా బ్యాక్ వాటర్స్, షికారా బోట్స్, హౌస్ బోట్స్ అవన్నీ ఫేమస్ కదా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు డే టైంలో ఒక షికారా రైడ్కి వెళ్ళాను అంతే. కానీ ఇక్కడ బీచ్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో కానీ నైట్ కానీ ఉంది ఇక్కడ ప్లేస్. అసలు నిన్నేం వీడియో షూట్ చేయలేదు, ఈ ప్లేస్ని ఎంజాయ్ చేశాను. చూపిస్తా హాస్టల్వి డ్రోన్ షాట్స్, నైట్ అయిన తర్వాత వ్యూస్ అవన్నీ. ముందులో అసలు హాస్టల్స్లో నేను సర్వైవ్ అవ్వలేమని అనుకున్నాను జనాలతో ఉంటూ, బట్ మ్యాన్ ఐఎమ్ లవింగ్ ఇట్. చెప్పులు కూడా ఏం వేసుకోకుండానే వచ్చేసా. భలే ఉంది. ఇక్కడ బీచ్ చూసారా, కిందకి ఎలా ఉంది స్లాంట్గా. సో వావ్, నేను నైట్ కనబడలేదు కానీ వాటర్ కూడా చాలా బ్లూయిష్గా ఉన్నాయి, చాలా క్లీన్గా ఉన్నాయి. నైట్ మొత్తం అలా సౌండ్ వినిపిస్తూనే ఉంది. పక్కనే ఉన్నాం కదా. ఇలాంటి బీచెస్లో దిగడం చాలా రిస్క్, ఎందుకంటే ఊరికే డెప్త్ పెరిగిపోతుంది. ఇక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. నేను కూర్చుంటే లేచిపోద్దాం అంట భయపడి. ఏం చేయలేవే, అరే జారుకుండా వెళ్ళిపోతాను, భయపడుతుంది. ఓకే, దాన్ని కొంచెం మనశ్శాంతిగా వదిలేద్దాం. ఇవాళ కొంచెం వెదర్ క్లౌడీగా ఉంది. యాక్చువల్గా టైము 9 దాటింది. అక్కడ సూర్యుడు. సో అర్లీ మార్నింగే లేచి వాక్ వస్తే భలే ఉండేది. రేపు ట్రై చేస్తా. స్పీడ్ బోట్ సముద్రంలో తీసుకెళ్తున్నారు. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అటుపక్క జనాలు కూడా ఉన్నారు. అది మెయిన్ అలిపి బీచ్ అనుకుంటా, అక్కడ నుంచి ఎంట్రన్స్. ఈ బీచ్లో చాలా హడావుడి ఉంది. అక్కడ చూసారా, దీన్ని ఏమంటారు, మోటార్ పారాగ్లైడింగ్ అనుకుంటా. ఒక వెహికల్కి పారాచూట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నారు. యాక్టివిటీ భలే ఉంది కదా. సో ఇదే మా రూము. సిక్స్ బెడ్ డోము. ఇవన్నీ లాకర్స్, ఇవి బెడ్స్. చాలా బాగుంది కదా. మున్నార్లోనే ఉంది. ఈ మంకీ ట్రైబ్ అంతా ఒకేలా మెయింటైన్ చేస్తారా ఉంటాయి ఈ బెడ్స్ ఇవన్నీను. చాలా బాగుంది. మెయిన్ బెడ్ ఎదురుగా బీచ్, చెట్లు, బీచ్ వైపు భలే ఉంది కదా.
అదే కింద రిసెప్షన్ రెస్టారెంట్ కూడా. సాయంత్రం అవగానే ఇక్కడ ఫీల్ ఇంకా బాగుంటుంది. అలాగే ఇక్కడ రూమ్లో ఏసీ కూడా ఉంది. సూపర్. అసలు ఈ రూమ్ నాకు 800 పడింది రోజుకి. మంచి డీల్ అని చెప్పొచ్చు, మెయిన్గా లొకేషన్ పాయింట్లో. సో ఇవాళ ఫుడ్ మంది చికెన్ ఫ్రైడ్ రైస్. ఫుడ్ బాగానే ఉంటుంది అక్కడ మనోర్లో కానీ ఇక్కడ కానీ, ఈ మంకీ ట్రైబ్ వాళ్ళది. సో మనకి కంపెనీగా దిశ గారు ఉన్నారు. సో యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు ఎట్ ఆల్. As long as I spend this day with you, so beautiful, kissing on a mistletoe, baby, with you. Okay, all right. There you can see if anyone is coming. Yeah. సాయంత్రం అయిపోయింది, కొన్ని మంచి డ్రోన్ షాట్స్ తీసుకుందాం. అండ్ యు నో వాట్ దిశ, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఎ గర్ల్ ఇన్ మై వీడియో. In my whole YouTube career. I'm actually a bit nervous and excited too. Okay. I don't know. Okay, let's go for it. ఇవాళ సన్సెట్ చూడడానికి అవకాశం లేదు, మొత్తం ఫుల్ మేఘాలతో ఉంది. లేదంటే ఇటుపక్క మంచి సన్సెట్ అవుతూ ఉండేది. వెదర్ చాలా చల్లగా ఉంది, కంటిన్యూస్గా వేవ్స్ సౌండ్ వస్తూనే ఉంది. ఇన్నాళ్ళు గోవా లేదా కర్ణాటకలో గోకర్ణ ఇవే అనుకున్నాను పర్ఫెక్ట్ బీచెస్. కేరళలో వర్క్లా ఫేమస్ అని తెలుసు, బట్ అలపి చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఏరియా అంతా. బీచెస్ బాగున్నాయి, వైట్ శాండ్ బీచ్. ఇక్కడ ఈవినింగ్ అయిపోయిన తర్వాత సన్సెట్ తర్వాత వెనకాల మన హాస్టల్స్ కానీ చాలా క్యాఫేస్ ఉన్నాయి, చక్కగా కూర్చొని చిల్ అవ్వచ్చు బీచ్ ముందు. ఎక్కడైనా సరే గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఉంటే మనం ముందే ఉంటాం. దీని పేరేమంటారు నాకు తెలీదు, బోర్డు ఇచ్చినది భలే ఉంటుంది. కాదు అంత ఈజీ ఏం కాదు, కనిపించినంత ఈజీ ఏం కాదు. We got it. మన లోకల్ కేరళ అలిపి కుర్రాళ్ళు మనల్ని జాయిన్ చేసుకున్నారు. మామూలుగా ఉండదు మనతో. చాలా రోజుల తర్వాత భలే ఎగ్జైటింగ్గా ఉంది. ఓ got it. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇందాక మేఘాలు ఉన్నాయి, మేఘాలు కొంచెం క్లియర్ అయినట్టుంది. సన్సెట్ అక్కడే అవుతుంది, ఫుల్ ఆరెంజ్ షేడ్లో గోల్డెన్ గ్లోలో అలా వచ్చింది. అదంతా సముద్రం మీద రిఫ్లెక్ట్ అవుతూ ఆ ఆరెంజ్ షేడ్లో అలలు అలా పడుతూ భలే ఉంది. అసలు హైలైట్ ఆఫ్ ద డే. వెనకాలటంతా లైట్ స్టార్ట్ చేస్తున్నారు చూసారా. మా హాస్టల్ నుంచి జస్ట్ ఒక 5 minutes అక్కడ అటు ఉంది మా హాస్టల్. 5 minutes నడుచుకుంటూ వచ్చాను. చూడండి, అలిపి బీచ్ ఇది. చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుందాం. బ్లూబెర్రీ తీసుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కదా, బాగా. చాలాసేపటి నుంచి బీచ్లో ఉన్నా కదా, కొంచెం డిహైడ్రేట్ అయిపోయిన ఫీల్ వచ్చింది. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. బీచ్ కట్టి ఎంట్రీ కూడా బాగా ఆర్గనైజ్ చేశారు.
లైన్ ఫర్ లైన్ సోడా. భలే ఫీల్ వచ్చింది ఒకసారిగా. చాలా డిహైడ్రేట్ అయిపోయి ఉన్నా నేను. వీళ్ళ హాస్టల్లోనే మంచి రెస్టారెంట్ కూడా ఉంది. లిటరలీ గోవా వైబ్ వచ్చేసింది. ఇవాళ నేను ఫుడ్ ఏం తీసుకున్నానంటే చపాతీను అల్లిపూజ కదట, అల్లిపూరా అంటున్నారు. మరి అల్లిపూరా చికెన్ అని చెప్పి తీసుకున్నాను. ఇది ఎల్లో కలర్లో ఉంది కర్రీ. నాకేంటో అర్థం కావాలి. చూద్దాం ఎలా ఉంటుందో. కర్రీతో పాటు చపాతీ తీసుకున్నాను. కర్రీ చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, కానీ చికెన్ బాగుంది. అల్లిపూరా చికెన్ అంటే మేబీ కొంచెం అథెంటిక్ ఫుడ్ ఏమో, ఇక్కడ లోకల్ డిష్. హే గైస్, గుడ్ మార్నింగ్. సో అలపిలో పొద్దున్నే అర్లీ మార్నింగ్ 5:40కి ఒక స్పాట్కి వచ్చాం. ఈ బ్యాక్ వాటర్స్లో చేసే షికారా రైడ్స్, హౌస్ బోట్స్ ఇవి ఒకటే కాదు, ఇక్కడ బ్యాక్ వాటర్స్లో కయాకింగ్ కూడా చాలా ఫేమస్. ఒక 5 నిమిషాలు నడిపించి ఒక స్పాట్ తీసుకొచ్చారు వీళ్ళు. ఇవన్నీ కయాక్స్. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఈ కయాకింగ్ యాక్టివిటీని చాలామంది ఆర్గనైజర్స్ ఉన్నారు ఇక్కడ, ఆన్లైన్లో చూసుకుని మనం బుక్ చేసుకోవచ్చు. కానీ నేనేం చేశానంటే మా హాస్టల్లోనే టూర్స్ ఇవన్నీ బుక్ చేస్తున్నారు, షికారా రైడ్స్ కానీ కయాకింగ్స్ కానీ. సో అక్కడ బుక్ చేస్తాను. హాస్టల్లో ఈ యాక్టివిటీకి నాకు 750 పడింది మనిషికి. హాస్టల్ నుంచి ఇది ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. మా హాస్టల్ వాళ్ళే ఆటో అరేంజ్ చేస్తా అన్నారు. కాకపోతే ఇంట్లోకి అన్న వచ్చాడు. అన్న పేరు గంగాధర్ రెడ్డి. సో అన్న కార్లో వచ్చేసాం అనమాట. అన్న కూడా బుక్ చేసుకున్నాడు ఇవాళ. లైఫ్ జాకెట్ మ్యాండేటరీ. పొద్దున్నే చూసారా అలిపి, భలే ఉంది కదా. ఓకే, అక్కడ స్టార్ట్ అయ్యాం చిన్నగా. ఇప్పుడు ఇంకా పెద్ద ఓపెన్ ప్లేస్కి వెళ్తున్నాం. చలో లెట్స్ గో. వావ్, లుక్ ఎట్ దాట్. చలో మన వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసా. టైం ఎంత జస్ట్ 6 అయింది అంతే. ఇవన్నీ పెద్ద కనబడుతున్నాయి. ఇవన్నీ హౌస్ బోట్స్ పార్క్ చేసి ఉన్నాయి. ఇందులో స్టే కూడా చేయొచ్చు. పొద్దున్నే పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి. భలే ఉంది. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఎంత బాగుందో వెనకాల చూడండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఐఎమ్ లవింగ్ ఇట్. ఇక్కడ వెనకాల కనిపిస్తుందా, నెహ్రూ పెవిలియన్ అని ఉంది. అక్కడ నెహ్రూ బొమ్మ కూడా ఉంది. దేనికి అనుకున్నారు? ఇక్కడ మన ఇండియాలోనే ఫేమస్ అయిన యాక్టివిటీ లాంగ్ టైల్ బోట్ రేస్ ఉంటుంది. ఇన్స్టాలో ఒకటి బాగా ఫేమస్ అయింది కదా, కుర్రాడు ఎదర లాంగ్ టైల్ బోట్లో ఉండి డ్యాన్స్ చేస్తే. సో అలాంటిదే ఇక్కడ కూడా లాంగ్ టైల్ బోట్ రేస్ ఉంటుంది. ఎప్పటి నుంచో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది ఆగస్ట్లో అనుకుంటా, ఆ టైంలో ఆర్గనైజ్ చేస్తారు. ఒక హౌస్ బోట్ వెళ్తుంది అక్కడ. మనం అటు వెళ్ళాలి, మన వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. ఓ ఆడ వెళ్తుందా బోటు, అది పబ్లిక్ ఫెర్రీ. ఇది బాగుంది. సో ఇక్కడ లోకల్ అలిపిలో ఈ బ్యాక్ వాటర్స్లో తిరిగే పబ్లిక్ బోట్ అది, గవర్నమెంట్ది. ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్స్కి ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. అందులో అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వెనకాల కనబడుతుంది ఒక హౌస్ బోటు నిదానంగా వెళ్తుంది. సో ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడంటే చిన్న కెనాల్లోకి తీసుకెళ్తున్నాడు. అటు విలేజెస్లోకి వెళ్తాం మనం. ఇవి మన దగ్గర కూడా ఉంటాయి. కొబ్బరి చెట్లని, తాటి చెట్లని ఇలా బ్రిడ్జ్లా వాడడం. చుట్టూరు చిన్న ఇళ్ళు ఉన్నాయి చూసారా, ఇవన్నీ లోకల్స్. ఇలా చిన్న కాలువ పక్కనే వీళ్ళ లివింగ్ అంతా. సింగిల్గా ఒకళ్ళు చేసే కయాకింగే కాదు, ఇద్దరు కూడా చేస్తున్నారు. వెనకలో స్పీడ్ బోట్ వెళ్తుంది. దాదాపు 1.5 గంట పైనే మనం కయాకింగ్ చేసాం. సో మనోడు ఒక స్పాట్ దగ్గర ఆపాడు. చిన్న వెనకాల రెస్టారెంట్ కనబడుతుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయడానికి. ఓహో, అతను ఒక రష్యన్ కుర్రాడు. అతని మీద ఏగలం చూసారా,
ఇవి మన కయాక్స్ ఇక్కడ పార్క్ చేసాం, మా తాళ్ళతో కట్టేసి ఉన్నాయి. అక్కడ పైన జనాలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఓవర్ నైట్ స్టే చేశారు. ఓ ఓ ఇది నన్ను ఏం చేయదనుకుంటున్నాను, తీసుకొచ్చి భుజం మీద పెట్టాడు ఏకంగా. సే హాయ్ అసలు చూడకే నువ్వు, అలా నాకు భయం వేస్తుంది. ఓకే బాయ్ బాయ్. నేను ఇక్కడ దోశ తీసుకున్నా, ఇది దోశ, చట్నీ లేదు, ఓన్లీ సాంబార్. పర్లేదు బాగానే ఉంది. ఇందాక నుంచి చూస్తున్నాను ఈ కెమెరాని సెట్ చేయడానికి, ఇప్పటికి కుదిరింది. ఓకే లెట్స్ రాక్ అండ్ రోల్. ఎందుకంటే మన వాళ్ళు చాలా ఎదురుకి వెళ్ళిపోయారు నేను కెమెరా ఇదన్నీ పెట్టుకునేటప్పటికి. ఆహా ఇప్పుడు బాగుంది. పొద్దునంతా చాలా ఇబ్బంది పడ్డా ఆ కెమెరాతో, దాంతో కుదరట్లేదు ప్యాడ్లింగ్ చేయడానికి, కెమెరా పట్టుకోవడానికి. ఇందులో చిన్న కెనాల్స్, పెద్ద కెనాల్స్ అని ఉంటాయి. ఇది ఒక మీడియం కెనాల్ అనమాట. పొద్దున్న కేరళలో అలిపిలో వెనకాల బోట్ వస్తుంది, హౌస్ బోట్. మన గైడ్ బాగానే చూసుకుంటున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ జాగ్రత్తలు కూడా బాగా చూసుకుంటున్నాడు. ఈ హౌస్ బోట్స్ కాదు కానీ ఈ గవర్నమెంట్ ఫెర్రీ వస్తుంది కదా, అది చాలా పెద్దగా ఉండి చాలా స్పీడ్గా కూడా వెళ్తున్నాడు. అప్పుడు అలలు వస్తున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, బాగుంది. అప్పుడు చాలా హౌస్ బోట్స్ వస్తున్నాయి వెనకాల, ట్రాఫిక్ బాగా పెరిగింది. ఇవన్నీ చిన్న చిన్న పడవలు కనపడుతున్నాయి చూసారా, ఇవన్నీ ఇక్కడ లోకల్స్ యూజ్ చేసే పడవలే. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి బళ్ళు, కార్లతో పాటు చిన్న చిన్న బోట్లు కూడా యూజ్ చేస్తారు ఇక్కడ లోకల్స్. ఓకే కొంచెంసేపు రివర్స్ గేర్ వేద్దాం. There you go. కాకపోతే రేర్ వ్యూ మిర్రర్స్ ఏం లేవు, నాకేం కనపట్టలే. నేనన్నా క్రాష్ అయిపోతుందేమో. ఓకే కూల్. ఓకే చిన్న కెనాల్ నుంచి ఇప్పుడు పెద్ద కెనాల్ దగ్గరికి వచ్చాం. ఎస్ వావ్. ఒక్కసారి ఇలా పెద్ద ఓపెన్ ఏరియా వాటర్ బాడీతో ఓపెన్ అవుతుంటే భలే ఉంది. చూస్తారా, నేను కెమెరా తిప్పే పరిస్థితి లేదు, సో బోట్నే తిప్పుతా. చూసారు వెనకాల ఆడుతూ పాడుతూ కయాకింగ్ చేస్తే అలుపు సలుపేమున్నది. ఇక్కడంతా చాలా గుర్రపు డెక్ ఉంది, చాలా హౌస్ బోట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు పొద్దున అయిపోతుంది కదా, ఇంక ఇటు చూడండి, మొత్తం చుట్టూరు అంతా హౌస్ బోట్సే. సూర్యుడు ఎక్కడో పైన ఉన్నాడు. ఇవాళ సన్ రైజ్ అయితే అయింది కానీ మనం సూర్యుని చూడడానికి కుదరలేదు. హాయ్ బ్రో, హ్యావ్ నైస్ డే, బాయ్ బాయ్. ఓకే ఇప్పుడు ఏమైందంటే అతను 4 గంటలు తీసుకున్నాడు, మేము 3 గంటలే తీసుకున్నాం. సో మా టైం అయిపోయింది, 9 అయిపోవస్తుంది. సో మనోడు ఏం చేశాడంటే ఇక్కడ లోకల్లో ఒక బోట్ మాట్లాడాడు ఇలాంటిది. సో ఈ బోట్లో మళ్ళీ పొద్దున మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ దింపేస్తాడు. అతను ఇంకో గంట చేస్తాడు, లోపలికి వెళ్తున్నారు ఇంకా వేరే ఐలాండ్కి. I never knew. Turn to the stars for clues. I call the moon. Then in my wildest dreams, there was a wave, growing bigger. Now I call you for some names. ఇంతకు ముందు నేను అలిపి వెళ్ళినప్పుడు ఈ బ్యాక్ వాటర్స్లో షికారా బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఈ అలిపి వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.